కాంగ్రెస్ నాయకులు బడా లీకువీరులన్నారు కేటీఆర్. అసెంబ్లీలో మాట్లాడుదామంటే ఒక్క మంత్రికి కూడా దమ్ము లేదన్నారు. కావాలంటే 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు పొడిగించి అన్ని అంశాలపై చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. తాను ఇంత చెప్పిన తర్వాత రేవంత్ లెంపలేసుకొని క్షమాపణ చెప్పాలన్నారు. మూర్ఖులకు ఇంతకు మించి చెప్పలేమన్నారు కేటీఆర్. అప్పుడు గ్రీకు వీరుడు అనే పాట ఉండేది. అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆయన లీకు వీరుడు. సీదా అసెంబ్లీలో మాట్లాడదాం రారాబాయ్ అంటే రాడు. ఒక మంత్రికి దమ్ము లేదు. దద్దమ్మలంతా అంతపాటి సిపాయిలు అయితే నిజంగానే నేను చెప్పిన తప్పు అయితే అసెంబ్లీలో చర్చ పెట్టమను. వీళ్ళందరికీ ఇప్పుడు నేను వాస్తవాలు చూపెడతాను. వాళ్ళ వాస్తవాలు వాళ్ళు చెప్పాను. ఇప్పుడు ఆడ 4 గోడల మధ్యలో మాట్లాడు ఎందుకండి? 4 కోట్ల మంది ప్రజల ముందు మాట్లాడదాం. ఏం స్కామ్ మన స్కామ్ మాట్లాడదాం. ఒక్క మంత్రి అయినా కెమెరా ముంగటికి వచ్చి మాట్లాడండి. అంతా లీకు వీరులు. ఆర్ల కూర్చొని ఇయర్ల కూర్చొని లీకులు వచ్చిన ఒక్కనైనా రమ్మని ముంగటికి సస్పెండ్ చేయి. మిగతా బిజినెస్ సస్పెండ్ చేసి పెట్టు. నేను వద్దంటున్నా. అర్ధరాత్రి 12 దాకా నడిపి, లేదా ఎల్లుండి నడిపి, నిన్ను ఓడిగొట్టి, లేదా 15 రోజులు పొడిగించు. మొదలు 10 రోజులు అవసరమైతే అన్ని ప్రజా సమస్యలు కూలంకషంగా మాట్లాడదాం. రైతు భరోసా, 6 గ్యారంటీలు అన్నీ మాట్లాడదాం. లాస్ట్ 5 రోజులు నీ ఇష్టం. ఒకరోజు ఇది పెట్టు, ఫార్ములా ఇవి పెట్టు, ఇంకో రోజు లగచర్ల పెట్టు, ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటున్నావు అది పెట్టు, నీ ఇష్టం అనేది పెట్టు. నిన్ను ఎవడు ఆపిండు? మెడకాయ మీద తలకాయ ఉన్నోడైతే గింత చెప్పినాక లెంపలేసుకున్నారే తప్పు జరిగింది అని చెప్పి సపడే కూకోవాలి. ఇక నేను బుద్ధి తక్కువని, నేను ఎవరినైతే వాడిని అరెస్ట్ చేస్తా, ఎల్ఎన్టీ CFOని కూడా అరెస్ట్ చేస్తా, ఆయన కేవలం ఒక మాట అన్నాడు కాబట్టి నాకు నచ్చలేదు కాబట్టి నేను అరెస్ట్ చేస్తా అనే మూర్ఖులతో ఏం మాట్లాడతాం? నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, లీగల్గా నేనే తప్పు చేయలేదు, నాకు గుండె ధైర్యం ఉంది. నేనే తప్పు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ దాని కాయిదాలు నేను చూపెడుతున్నా. కరప్షన్ లేదు, కాకరకాయ లేదని చెప్తున్నా. ఇది ACB అనేది అసలు వాళ్ళకి అర్హత కూడా లేదు ఇందులో ఉండడానికి. యాంటీ కరప్షన్ బ్యూరో హ్యాస్ నో రైట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్ బికాస్ దెర్ ఈజ్ నో కరప్షన్. If there is no corruption, where is anti-corruption bureau? That's my question. So therefore, all I'm saying is, we'll face it legally. Whatever it is, we'll face it legally and politically. Thank you.